Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. క్రీస్తుని అపారమైన ఆయన పరిశుద్ధ సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దైవజనులారా, క్రైస్తుని అపారమైన ఆయన కృపని ఎరిగిన బిడ్డలారా, ఆయన సన్నిధిలోకి మీరందరూ ప్రత్యేకంగా ఆహ్వానితులైన బిడ్డలే. ఏలనగా ఈరోజు ఈ మెసేజ్కి ఒక నూతన దినమును దేవుడు జోడించి డివైన్ జీసస్ మినిస్ట్రీస్ 14వ సంవత్సర వేడుకను మనం కొనియాడుతున్నాం. దేవుడి సంఘాన్ని నా చేతికి ఇచ్చి, నువ్వు సంఘానికి కాపరివి, నీలో ఎన్నో కోణాలను, నీలోని ఎన్నో దైవ కార్యాలను నేను చేస్తాను, ఈ సంఘాన్ని నువ్వు నిర్మించమని నాకు 2006లో దేవుడు డివైన్ జీసస్ మినిస్ట్రీస్ ఇచ్చారు. దానిని ఆగస్టు 30 తారీఖున 2006లో ప్రారంభించడం జరిగింది. రోజు దేవుడు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన పరిశుద్ధ సన్నిధిని నాకు పరిచయం చేసి 14 సంవత్సరాలు అయింది. ఆయన పరిచయం చేసినప్పుడు ఈ సంఘం ఎంతమందికి ఉపయోగపడుతుందో లేదో, నేను నడిపిస్తానో లేదో అయితే మూసివేస్తానేమో అని నేను ఆనాడు అల్ప విశ్వాసిగా నమ్మాను. కానీ ఆ అల్ప విశ్వాసం నుండే ఒక సంపూర్ణమైన విశ్వాసిగా నన్ను తీర్చిదిద్ది నా ద్వారా ఎంతోమంది సేవకులను, దాదాపు 2 నుంచి 3 సంఘాలను ఆయన స్థాపించడం జరిగింది. అదే కాక ఒక పాటల పుస్తకమును, 2 వాల్యూమ్స్ను, 2 ఆడియో వాల్యూమ్స్ను, 2 ఆల్బమ్స్ని కూడా నాతో దేవుడు చేయించి దాదాపు 25 పాటలకు రచయితగా నన్ను ఈ లోకానికి పరిచయం చేశాడు. అదే కాక డివైన్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా బైబిల్ క్లాస్ని స్థాపించారు. దాదాపు 8 నుండి 9 మంది అపోస్తలులను, 4 నుంచి 5 వరకు పాస్టర్స్ని, ప్రీచర్స్ని తయారు చేసే మహాభాగ్యమును దేవుడి సంఘం ద్వారా ఇచ్చాడు. దైవజనమా, క్రీస్తుని సంఘమా, యేసుని అపారమైన బిడ్డలారా, అసంభవము అనుకునే ప్రతి సంగతి కూడా ప్రభునితో సంభవముగా జరుగుతుంది. అసంభవము అని మనం అనుకుంటాం, కానీ సమస్తము సర్వము ఆయనకు సాధ్యము అని ఆయన మన జీవితంలో మనకు నేర్పిస్తున్న సత్యం అది. దైవజనులారా, దేవాది దేవుని స్తోత్రిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కృపకు పాత్రుడుగా నిలబడించి డివైన్ జీసస్ మినిస్ట్రీ యేసుని పరిశుద్ధ సంఘము ద్వారా ఎంతోమంది బిడ్డలను ఆయన గొప్ప కార్యాలు చేస్తూ రక్షించున్నాడు. గొప్ప అద్భుతాలు చేశాడు. పిల్లలు లేని వారికి పిల్లనిచ్చారు. HIV పేషెంట్స్ని క్యూర్ చేశారు. క్యాన్సర్ పేషెంట్స్ని క్యూర్ చేశారు. అస్తమా పేషెంట్స్ని, బ్లాక్ మ్యాజిక్లో బంధింపబడ్డ వారిని, దయ్యాలను పట్టిన వారిని విడిపించారు. 14 సంవత్సరాల సుదీర్ఘమైన నా జీవితంలో వెనుక తిరిగి చూస్తే కేవలం నాకు ప్రభు మాత్రమే కనిపించాడు. 14 సంవత్సరాలుగా మునుపు నన్ను 2004లో ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిగా గుణదల మాత ఆలయాన్ని నేను సంఘంగా భావించి నడిపిస్తున్నప్పుడు ఈనాటికి కూడా ఆలయానికి ప్రధానమైన వ్యక్తిగా నిలబడించున్నాడు. దేవానికి స్తోత్రం. తల్లి మరియా నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తుని కార్యములు, ఆయన జీవితము నాతో నిత్యము నిరంతరము నిలిచిపోయే విధముగా ఒక నిబంధనను దేవుడు నాతో చేసుకుని ఉన్నాడు. దైవజనులారా, ఎన్ని జ్ఞాపకాలన్నీ కూడా ప్రభునికి సమర్పిస్తూ నా 14 సంవత్సరాల జీవితంలో నా వెంటెండు ఉండి నడిపించిన నా ప్రభు, నా టీం మెంబర్స్ని ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన ఆ టీం మెంబర్స్ అందరినీ కూడా దేవునికి ఈరోజు సమర్పిస్తూ వాళ్ళ గురించి, మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించదు. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆదియు నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే, నా మంచి దేవుడవు, నన్ను తనలో దాచుకున్న నా సృష్టికర్త, నా తండ్రిని యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తు నా యందు నన్ను నిలబెట్టి నడిపించిన నా దేవునికి ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడునుగాక. ప్రభువా,
నడిపించిన దాన్ని బట్టి నీకే లేని స్తోత్రం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, మీ శోధని ప్రవేశింపక కీడుని రక్షించండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగి ఆయన ప్రేమలో జీవిస్తున్న దైవ జనులారా, క్రైస్తవ సంగమా, క్రైస్తవ విశ్వాసులారా, దేవాది దేవుడు లూకా సువార్త 6వ అధ్యాయము 12 నుండి 16వ వచనం వరకు ధ్యానించమని ఇది ప్రత్యేకంగా మనకు చెప్తున్నాడు. Luke's Gospel, chapter 6, verses 12 to 16. At the time, Jesus went up to a hill to pray and spend the whole night there, praying to God. When the day came, he called his disciples to him and chose 12 of them, whom he named apostles: Simon, who he named Peter, and his brother Andrew, James and John, Philip and Bartholomew, Matthew and Thomas, James son of Alphaeus, and Simon, who was called the Patriot, Judas son of James, and Judas the Iscariot, who became the traitor. This is the word of the Lord. This is the voice of Christ. Thanks be to God. ఇది ప్రభుని ఏలిన వాక్కు. సర్వేశ్వర నీకు వందనం. దైవ జనమా, ఈ వాక్యం చాలాసార్లు మనం వింటూనే ఉంటాం, మన చర్చ్లో, మన సంఘాల్లో, మన మినిస్ట్రీస్లో. కానీ ఈ వాక్కులో ఉన్న సత్యం మరియు మర్మము దేవుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ మరొక కొత్త విషయాలను మనకి ఈ యొక్క వాక్కు ద్వారా, ఈ సంఘం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. అది ఏమనగా, దేవుడు ముందుగా ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. పూర్తి రాత్రి తన ప్రార్థనలో గడిపిన తర్వాత, ఉదయం అయిన తర్వాత తను తన 12 మంది శిష్యులను పిలుచుకొని, అందులో సైమోను అనగా పేతురుని పిలువబడే సైమోను, వాళ్ళ కుమారుడు ఆండ్రూ, మరియు తన కుమారుడు జేమ్స్, యోహాను, ఫిలిపు, బర్తలోమియో, మత్తయి, తోమా, మరియు యాకోబు, అల్ఫనస్ కుమారుడు యాకోబు, మరియు సైమను మరియు యూదుడు, వీళ్ళందరినీ పిలిచి, మీరు నా నామములో, నా తండ్రి యొక్క యెహోవాని నామములో మీరందరూ కూడా సేవకు సిద్ధము కండి అని పిలిచాడు. ఎలా అయితే 2004లో నన్ను ముత్తంగి ఫాదర్ క్రిస్తురాజు దారి నుండి నన్ను ఎన్నుకొని ఎలా నిలబడించాడు, ఆ 12 మందిలో నన్ను ఒక్కడిగా నిలబడించాడు, నాతోనే ఇంకా 12 మంది నిలబడిస్తాడని నేను ఏనాడు అనుకోలేదు, ఆనాడు నేను తలంచలేదు. కానీ ప్రభు 12 మందిని నాకు ఇచ్చి సంఘాన్ని నడిపించమని 2 సంవత్సరాలు నా సేవను చూసి, 2004, 2005 చూసి 2006లో డివైన్ జీసస్ మినిస్ట్రీస్ని స్థాపించాడు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రార్థించి ఆ పూర్తి రాత్రి కొండపైన గడిపి ప్రభుని అడిగి ఎవరెవరిని సేవకి ఎన్నుకోవాలనో వారిని మాత్రమే ఎన్నుకున్నాడు. అంటే దైవ కుమారుడు యేసు తన తండ్రి చిత్తము లేనిదే, తన తండ్రి తలంపు లేనిదే, తన తండ్రి ఆలోచన లేనిదే తను ఏ కార్యము చేయలేదు. ఆ 12 మందిని ప్రభు అయిన యెహోవా ఎన్నుకొని ప్రభుని యేసు క్రీస్తు ద్వారా తన ఎంపికను తన 12 మందికి తెలియపరచడమే కాకుండా ఆ ప్రార్థన, ఆ రాత్రి ప్రార్థనలో ఆ 12 మంది యొక్క హృదయాన్ని ఎరిగే విధముగా యేసుక్రీస్తు తన తండ్రితో ముచ్చటించి, తన తండ్రితో ప్రార్థనతో ఏకమై ఆ 12 మంది గురించి తెలుసుకొనే ఆ 12 మంది ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాకుండా అదే లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థన ద్వారా ఎన్నుకున్నాడు. ఈ 12 మంది పేర్లు కూడా యెహోవా తండ్రి ఇచ్చాడు. చాలామంది అంటాం యేసుక్రీస్తే ఆ 12 మంది ఎన్నుకున్నాడని. కానీ సత్యం ఏంటంటే
యేసుక్రీస్తు తన జీవిత కాలమందు తను ఏ కార్యము చేసినా తన తండ్రి అనుమతి లేనిదే తను చేసేవారు కాదు. తన తండ్రితో ప్రార్థించి ఎవరిని ఎన్నుకోవాలి అటు విధముగానే ఆయన ఎన్నుకున్నాడు. నేను కూడా నా దగ్గర ఉన్న 12 మంది సంఘస్థులు, నా పాస్టర్స్ని అందరినీ కూడా ఎంపిక చేసినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థనలో గడిపి ఉదయకాలం 3 గంటల ప్రార్థన చేసుకుని ప్రభుని వారి గురించి అడిగే వారిని అభిషేకించాను. ఈరోజు నా టీం మెంబర్స్ నా దగ్గర ఉన్నారంటే అది నా ఎంపిక కాదు, అది ప్రభు అయిన యెహోవాని ఎంపిక, నా ఎంపిక కానే కాదు. ఎలా అయితే బర్తలోమ్యా, జేమ్స్, ఆండ్రూ, జాన్, పీటర్, యూదాస్ వీరు ఎలా 12 మంది ఎన్నుకున్నాడో దేవుడు నాకు నా టీం మెంబర్స్ని ఆయన ఎంపికతో ఇచ్చాడు. యేసుక్రీస్తు 12 మందిని ఎన్నుకున్నప్పుడు యెహోవా తండ్రి ఒక్కడే ఉన్నాడు పరలోకంలో. దేవుడు ఈ 12 మంది నాకు ఇచ్చినప్పుడు పరలోకంలో ముగ్గురు సమక్షంలో నాకు ఈ 12 మంది టీం మెంబర్స్ ఇచ్చారు. ప్రభువుని యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తును మోసిన గొప్ప సేవకురాలు, గొప్ప తల్లి యేసుని తల్లి మరియమాత. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఎంపిక, యెహోవా తండ్రి ఎంపిక ఏనాడు ఆ ఎంపికలో లోపాలు ఉండవు. ఒకవేళ ఉన్నా మనుషులైన మనమే ఆ లోపిక తెచ్చుకున్నామేమో, కానీ దేవుడు ఇచ్చింది కాదు. అందుకే లూకాసు వార్త 9వ అధ్యాయంలో దేవుడు ఆ 12 మందికి దైవ కార్యాన్ని ఇస్తున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు. Jesus called the 12 disciples together and gave them power and authority to drive out all the demons and to cure disease. Then he sent them out to preach the kingdom of God and to heal the sick. After saying to them, "Take nothing with you for the journey, no stick, no beggar's bag, no food, no money, not even an extra shirt. Wherever you are welcomed, stay in the same house until you leave the town. Whether people don't welcome you, leave the town and shake the dust of your feet as a warning to them." The disciples left. They traveled throughout all the villages, preaching the good news and healing people everywhere. దేవాది దేవుడు ఎంపిక చేసిన తర్వాత ఆ 12 మందిని పిలిచి అలా అన్నాడు, నేను మిమ్మల్ని నా తండ్రి యెహోవా నామములో మీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాను. వెళ్ళి మీ 12 మంది ముఖ్యంగా దయ్యాలు పట్టిన వారిని విడిపించండి, మొదటి కార్యం. రెండవది, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఇది రెండవ కార్యము. మూడవది, నా రాజ్యము గురించి మీరు ప్రకటించండి. నాలుగవది, అనారోగ్యులుగా పడకలో పడి ఉన్న వారిని లేవనెత్తండి. ఈ 4 కార్యాలను 12 మంది శిష్యులకిచ్చి ఆయన పంపిస్తున్నాడు. పంపించడమే కాకుండా ఆయన అంటున్నాడు, కండిషన్ పెట్టాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఏమి మొయ్యవద్దు, ఒక కట్టెను తీసుకోపోకూడదు, నీ ప్రయాణంలో నీకంటూ ఒక సపరేట్ బ్యాగ్ ఉండకూడదు, నీకంటూ ఎటువంటి భోజనం నువ్వు తీసుకోపోరాదు, డబ్బులను తీసుకోపోరాదు. అంతెందుకు, నువ్వు వేసుకున్న కట్టు బట్టలతోనే వెళ్ళిపోవాలి. ఒక ఎక్స్ట్రా షర్ట్, ఒక ఎక్స్ట్రా ప్యాంట్ కానీ నువ్వు తీసుకోపోవడానికి వీలు లేదు. నిన్ను ఆహ్వానించిన వారు ఎవరైతే వెల్కమ్ చేస్తారో వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండి ఆ ప్రాంతంలో నేను చెప్పిన కార్యం నన్ను చెయ్యి. వాళ్ళు స్వీకరించారు. స్వీకరించలేని ప్రాంతంలో, స్వీకరించలేని ఇంటిలో నీ కాలు దుమ్మును దులిపి నువ్వు బయటికి వచ్చాయి. నువ్వు దులుపుతున్న దుమ్ము వాళ్ళకు హెచ్చరిక. నీవు వచ్చిన ఆ కార్యమును నువ్వు చేయలేదు కావున నీ దుమ్మును వాళ్ళకు ఒక వార్నింగ్గా వదిలేసి నువ్వు బయటికి వచ్చేసాయి. ఇలా ప్రతి చోటకు ఆ శిష్యులు వెళ్ళి దేవాది దేవుడైన యేసుక్రీస్తు చెప్పిన కార్యములన్నీ చేశారు. ఈరోజు నా టీం మెంబర్స్ కూడా అదే చేస్తారు. ఆత్మలు వెతుకుతారు, ప్రార్థన అనగానే పరిగెడతారు, ఆయిల్ అప్లై చేస్తారు, బైండింగ్ ప్రేయర్స్ చేస్తారు, ఇంటర్సెషన్ ప్రేయర్స్ చేస్తారు, ప్రేయర్ వారియర్గా ఉంటారు, వాక్యం బోధిస్తారు, ఆరాధిస్తారు, అన్నీ చేస్తారు. తిరస్కరించిన వారికి మా వారు ఏమీ చెప్పరు. ప్రైజ్ ద లార్డ్, పీస్ బీ విత్ యూ, ఈ 2 వచనాలు చెప్పి తిరిగి వచ్చేస్తారు. బైబిల్లో ఉన్నదే సంఘం చేయాలి. కాకపోతే ఇందులో చాలా మర్మమైన విషయం ఏంటంటే, ఈరోజు నా సంఘస్థులకు ఈ వీడియో ద్వారా నేను నేర్పిస్తున్న విషయం ఏంటంటే,
దేవుడి ఎంపిక స్పష్టంగా లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆయన 12 మందిని పిలిచి ఈ 12 మంది నా సేవకు సిద్ధంగా ఉండాలి అని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఎంచుకున్న వెంటనే ఇమ్మీడియట్గా పంపించలేదు ఆయన సేవకు. ఆయనతో కాసేపు, ఆయనతో కొన్ని రోజులు, ఆయనతో కొన్ని నెలలు ఆ 12 మందిని తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్తాను వినండి. ఒక అనారోగ్యమైన బిడ్డను స్వస్థపరచడానికి లూకా 6:17లో, లూకా 20లో దుఃఖంగా ఉన్న వారికి సంతోషం ఎలా ఇవ్వాలి ఇది నేర్పించాడు. అదే లూకా 6వ అధ్యాయం 27వ వచనంలో పగవారిని ఎలా ప్రేమించాలి అది నేర్పించాడు. అదే లూకా 6:37లో ఎవరి మీద తీర్పు విధించాలి, ఎవరి మీద తీర్పు విధించవద్దు ఇది నేర్పించాడు. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనంలో ఆకలిని తట్టుకోవాలి, ఏ చెట్టు ఏ పండు ఇవ్వగలదు, ఆ పండు నీకు ఉపయోగం పడుతుందా లేదా, ఆ పండును తినవచ్చా లేదా అని ఆకలి గురించి నేర్పించాడు. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఎటువంటి ఇల్లును నిర్మించుకోవాలి. అదే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక రోమన్ సేవకుడు కూతుర్ని చూడక మునిపే ఎలా స్వస్థపరిచాడు ఇది చూపించాడు. అదే లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయిన తర్వాత జీవం ఎలా పోయాలో అది నేర్పించాడు. అదేవిధంగా జాన్ ది బాప్తిజం ఒక సందేశంను వాళ్ళకు నేర్పించాడు. యేసుక్రీస్తు సైమన్ ఇంటికి వెళ్ళి అక్కడ స్వస్థత ఏంటో చూపించాడు. కథలుగా వాళ్ళకి వివరించాడు. లూకా సువార్త 8వ అధ్యాయం దీపం ఎక్కడ పెట్టబడుతుంది, దీపం ఎంత ఎత్తులో ఉంటే వెలుతురు వస్తుంది అది నేర్పించాడు. ఎవరైతే ఆయన సేవను చేస్తారో వాళ్ళే తల్లిదండ్రులు నాకు, వాళ్ళు తప్ప నాకు వేరే తల్లిదండ్రులు లేరు అని స్పష్టంగా తన రాజ్యం గురించి తన బిడ్డలకు నేర్పించాడు. అదే విధముగా సముద్రంలో వెళుతున్నప్పుడు అలలను ఎలా తగ్గించాలి, నీటిపైన ఎలా నడవాలి అని నేర్పించాడు. అదే కాకుండా అదే లూకా సువార్త 8వ అధ్యాయంలో, అదే సువార్త లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో దయ్యాన్ని పట్టడం ఎలా, దాన్ని పట్టి తరమడం ఎలా అది నేర్పించాడు. లూకా సువార్త 9వ అధ్యాయము చాలా స్పష్టంగా తన్ని పూర్తిగా తయారు చేసి చిట్ట చివరిగా లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో ఒక రక్త ప్రవస్తనంతో ఉన్న ఒక స్త్రీ ప్రభుని వస్త్రమును ముట్టుకునే స్వస్థపడిన సంఘటన కంటికి కనబడేలా చూపించాడు. ఎంపిక వేరు, ఎంచుకున్న తర్వాత విశ్వసించి వారిని సంఘము నుండి బయటికి వెళ్ళి రాజ్యానికి వదలడం వేరు. దేవుడు ఈ 14 సంవత్సరాల్లో నాతో అన్నీ చేయించాడు. సేవిక ఎంపిక నేను చేశాను ప్రభుని నామంలో. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రేయర్ మీటింగ్స్కి వాళ్ళు అటెండ్ అయ్యారు. నాతో వాక్యం ఎలా చదవాలి, పాట ఎలా పాడాలి, ఏ స్థుతిలో పాడాలి, వర్షిప్కి హల్లెలూయా ఎలా పాడాలి, వర్డ్ ఆఫ్ గాడ్ ఒక ఇంటికి వెళ్ళినంత సామ్ 19 ఎలా చదవాలి, ఆ కుటుంబానికి రక్షణ ఎలా తీసుకురావాలి, పగవారిని ఎలా ప్రేమించాలి, ఇవన్నీ జరిగిన తర్వాతనే దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను కూడా ప్రభుని అనుమతితో, ప్రభుని ఆత్మచే ప్రభు దగ్గర ప్రార్థన చేసిన తర్వాతనే ఒక్కొక్కరికి వాక్య పరిచర్య చేసే అవకాశమును దేవుడు నా ద్వారా వాళ్ళకు కలిగించాడు. ఈరోజు డివైన్ జెస్ మినిస్ట్రీస్ ఓపెన్ చేసేటప్పుడు నేను ఒంటరి వాడిని, నాతో ఉన్న నా స్నేహితులు నా అనుకున్న వారిని వదిలేశారు ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు కూడా కాస్తో కూస్తో వ్యతిరేకంగానే ఉండేవారు. సంఘం అవసరమా అన్నారు. కానీ ఈరోజు సంఘం పేరిట వాళ్ళు పడుతున్న సంతోషమైన కార్యం ఏమనగా కొన్ని వందల వేల మధ్యలో వాళ్ళు వాక్య పరిచయం చేయడం. డివైన్ జెస్ మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒకటే దుఃఖం మిగిలింది, నా అనుకున్న వారు ఆ సంఘాన్ని వద్దనడం. అయినా నేను మనుషుల్ని చూడకుండగా నా వారు అని నేను పక్కన పెట్టేసి ఈరోజు ఆ సంఘంని నేను స్థాపించి నడిపిస్తుంటే అదే సంఘంలో వద్దన్న వారు అందరూ కూడా భాగ్యస్వాములుగా నిలబడ్డారు. దైవజనులారా, ఎందుకు నేను వాక్యము మరియు సాక్ష్యము రెండు కలిపి చెప్తున్నానంటే ఈరోజు పండగనో
మినిస్ట్రీ స్థాపించి 15 years నేను చేసే అచీవ్మెంట్స్ అని కాదు. చాలామంది కొత్తగా వస్తున్న సంఘాలు అప్పుడే పుట్టి అప్పుడే పడిపోతున్నాయి. నిందనలు అవమానాలు చూసి వెనుకడి వేస్తున్నారు. సంపాదన లేదనో, సేవ చేయడానికి సరైన సపోర్ట్ లేదనో వెనుకడుగు వేసి సంఘాన్ని మూసేసుకుంటున్నారు. కొంచెమంది సంఘం ఉన్నా పరిచయం చేయమంటే బద్ధకంతో పరిచయం చేయరు. లేదు ప్రియ బిడ్డలారా, ఎంచుకున్నది దేవుడు, నిన్ను నడిపించువాడు దేవుడు, నీకు సమకూర్చువాడు దేవుడు, నిన్ను స్థిరముగా నిలబెడించువాడు దేవుడు. ఆయన తప్ప నీ లోకంలో నీ సంఘంలో నీకు ఎవరు తోడు రారు, రాబోరు, రాలేరు. రోమీయులకు రాసిన లేఖ 14:12 పరలోకంలో నీవు నిలబడి లెక్క చెప్పేటప్పుడు నీతో పాటు ఎవరు ఉండరు, ఒక్కడివే. డివైన్ లవ్ మినిస్ట్రీస్ అని పటాన్చెర్లో ఒక బిడ్డకు మృదులకు నేను అభిషేకం ఇచ్చాను. అలా పుట్టి అలాగే అంతరించిపోయింది ఆవిడ. అదేవిధంగా యూసుఫ్గూడలో డివైన్ హీలింగ్ మినిస్ట్రీస్ దేవుడు స్థాపించాడు. స్థాపకురాలు పక్కన తప్పుకుందని తన కుమారుడు ఈనాటికి కూడా సేవ చేస్తున్నాడు, విడిచిపెట్టలేదు. ఆనాడు నేను ఇచ్చిన అభిషేకం ఈనాడు వెంటాడుతున్నాడు. ఇలా ఎన్నో సంఘాలు ఉన్నాయి. నేను ఉదాహరణకు 2 చెప్పాను. 2 ఏదైతే దగ్గరికి వచ్చి కూలిపోయిందో ఆ దాని గురించి చెప్పాను. నా నుంచి విడిపోయి వెళ్ళిన వారు కొంచెంమంది ప్రొటెస్టెంట్లో వెళ్ళి కలిసిపోయారు, కొంచెంమంది కాథలిక్లో ఉన్నారు. ఇంకా నా దగ్గర స్థిరముగా నాతో డే 1 నుంచి ఇప్పటి వరకు నిలబడ్డేవారు నా టీం మెంబర్స్ మీ అందరికీ తెలుసు. దైవ కార్యము అన్న ప్రేమ దాహము కలిగిన వాడే ప్రభునిలో స్థిరముగా నిలబడగలడు. దైవజనులారా, సంఘం స్థాపించడం ప్రభుని ఆలోచన, ప్రభుని చిత్తం. దేవుడు ఆ 12 మందితో ఊరుకోలేదు. అదే లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు సేవ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కడు, తన ఎంపిక 12. ఆ 12ను పంపించి 70 మందిని పంపించాడు. 72. After this, Lucas Varta 10వ అధ్యాయము 1-2 After this, the Lord chose 72 men and sent them out 2 by 2 to go ahead of him to every town and place where he himself was about to go. He said to them, "There's a large harvest, but few workers to gather in it. Pray to the owner of the harvest that he will send out workers to gather in his harvest." సేవ చేయడం 72 మందితో దేవుడు మళ్ళీ ప్రారంభించాడు. 12 కాస్త 72 అయింది. కోత ఎక్కువగా ఉంది, పని చేయువారు చాలా తక్కువ. నేను నా సేవకులు పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపిస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఒక 2 sisters పోవాలి, ఎక్కడికి వెళ్ళినా 2 brothers పోవాలి. బైబిల్లో దేవుడు అలాగే పంపించాడు. ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడైతే అన్ని ఫలాలు పరిశుద్ధాత్మ అన్ని ఫలాలు నీలో ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళి సేవ చేయొచ్చు. అది పౌలు గారు చెప్తున్న మాట అపోస్తుల్లో కానీ, కొరింథీయుల్లో కానీ, హెబ్రీయుల్లో కానీ. కానీ లూకాసు సువార్తలో అప్పుడే నువ్వు సేవ మొదలయ్యావంటే ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. చాలామంది టీం మెంబర్స్లో అంటుంటారు, నేను సీనియర్, నేను జూనియర్ అంటారు. ఉండవచ్చు, ఉండాలి కూడా. అది మన ఎదుగుదలకు గుర్తు. అంతేకాని దాన్ని కోపంతోనో, క్రోధంతోనో, అహంతోనో నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పడానికి కాదు. నీవు దేవునిలో ముందు వచ్చావు, అంతా బిడ్డ వచ్చింది. ముందున్న అనుభవం, వెనుకున్న అనుభవం, ఆ అనుభవంతోనే వస్తుంది సీనియర్ అండ్ జూనియర్ తప్ప ఏదో నువ్వు పెద్దవాడివనో చిన్నవాడివనో కాదు. దైవ జనమా, క్రిస్తుని సంగమా, 72 మందిని దేవుడు ఎంపిక చేసి పంపించాడు తన సేవకు. రోమన్లకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం ధ్యానిస్తాం. 1 నుంచి 5 వరకు మనం ధ్యానిస్తాం. So then my brothers, because of God's great mercy to us, I appeal to you, offer yourself as a living sacrifice to God, dedicated to his service and pleasing to him. This is the true worship that you should offer. Do not conform yourselves to the standards of this world, but let God transform you inwardly by a complete change of your mind. Then you will be able to know the will of God, that is good and is pleasing to him and he is perfect. రోమన్లకు రాసిన లేఖ 12వ అధ్యాయము
1 నుండి 2-3 వచనాలు. దేవుడు అంటున్నాడు, ఓ నా సహోదరి సహోదరా, నా కృపను బట్టి నీవు సజీవగలైన అర్పణగా నువ్వు నాకు ఉండు. దేవుడు బలి అర్పణ ఎంత కోరాడో నీ జీవితాన్ని కూడా ఒక బలి అర్పగా ఆయనకు అర్పించమంటున్నాడు. అయితే ఎలా అర్పించుతావు జీవితానికి బలి అర్పణ? ముందు నీ జీవితంలో నువ్వు కోల్పోయినదన్నీ కూడా ప్రభునిలో వెతికి తెచ్చుకోవాలి, మొదటిది. రెండవది, నువ్వు ప్రభుని ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. అప్పుడే నీ సంపూర్ణమైన జీవితం. మూడవది, దేవుని సత్యగల మార్గంలో నడిచేటప్పుడు ఈ లోకంలోకి నువ్వు తొంగి చూడకూడదు. అని అదే అంటున్నాడు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఈ లోకంలో చూసి, ఈ లోకంలో క్రియలని చూసి నువ్వు మోసపోకు. నీలో ఉన్న లోపటి జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ దేహాన్ని నీవు పవిత్రపరచుకో. సిద్ధమవ్వు ఆయన సేవకు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. సజీవమైన దేవుడికి నువ్వు సజీవుడైన బలి అర్పణగా ఉండాలి. నీ మైండ్లో ప్రతి ఒక్క థాట్స్ చేంజ్ అవ్వాలి. ఈ లోకంలో నువ్వు తొంగి చూసావా, పడిపోతావు. ఈ లోకాన్ని నువ్వు తొంగి చూడడానికి వీలే లేదు. అందుకే 1 యోహాను 2:15 అంటుంది, ఏముంది ఈ లోకంలో? అన్ని వృద్ధమైనవే ఉన్నాయి. ఈ లోకంలో చూస్తే నువ్వు ఈ లోకంలోనే పడిపోతావు, నువ్వు పైకి రావు. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు తన తండ్రిని యోహాన్ని ప్రేమించలేడని 1 యోహాను 2:15 అంటుంది. అదే అంటున్నాడు ఆయన, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ పక్కన పెట్టిన నాడే నా సత్యం ఏందో నీకు తెలుస్తుంది, నా చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడే నీవు నన్ను మెప్పించగలవు. ఒక సేవకుడు దేవుణ్ణి మెప్పించగలగాలి. ఏ అర్ధరాత్రి లేసినా, అపరాత్రి లేసినా, మధ్యాహ్నమైనా, చీకటైనా, వెలుతురైనా తన ప్రభువాని గొంతెత్తి అరిచినప్పుడు తన ఆలోచన రూపంలో దేవుడు మాట్లాడాలి. అంత కనెక్ట్గా ఉండాలి. ఆన్లైన్ కనెక్ట్ విత్ గాడ్. నడుస్తూ ఎవరైనా ప్రార్థన చెప్తే వాళ్ళ జీవితం గురించి నువ్వు చెప్పేలా ఉండాలి. అంటే అంతగా పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అంతగా దేవునితో, పరలోకంతో నువ్వు సావాసంలో కనెక్ట్ అయి ఉండాలి. అది నీకు సంపూర్ణమైన జీవితం. ప్రభునిలో సంపూర్ణంగా నువ్వు ఎదిగి నడవడం, ప్రభునిలో నీవు సేవకుడని చెప్పుకోవడం. దైవజనులారా, క్రీస్తుని అపారమైన కృపగల బిడ్డలారా, దేవునికి సజీవుడైన బలిగా నీవు ఉన్ననాడు సంపూర్ణమైన సేవను చేస్తున్నట్టే. ఆ సంపూర్ణమైన సేవను చేసిన నాడే పరలోకంలో నీకంటూ ఒక ఉన్నతమైన స్థానమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దైవజనులారా, సంఘమును తెరిచి ఆయన సేవను చేసి అర్ధాంతరంగా ముగిసిపోయే పనులు చేయకుండా ఆయన వచనములో, ఆయన వాక్కులో, ఆయన సేవలో, ఆయన ప్రేమలో నిత్యము నిరంతరము ఆయన సేవ చేసుకుంటూనే జీవించాలి. వాక్కు అతి శ్రేష్టమైనది. వాక్కే జీవిత ఆహారము. ప్రతి సేవకుడికి 3 పూట్ల భోజనం ఎంతగా ఉపయోగపడుతుందో దైవ వాక్కు కూడా అంతేగా ఉపయోగపడుతుంది. ఈ దైవ వాక్కు లేనిదే మనం ఏమీ చేయలేము, చేయించాలి. కావున సంఘాన్ని స్థాపిస్తున్న వారు భయపడకండి, అధైర్యపడకండి. నా అనుకున్న వారందరూ విడిచిపెట్టినా నీవు నీ కొరకై జీవిస్తున్న దేవుడు నీ వెనుక నిలబడ్డాడు. ఆయన్ని చూడు, ఆయనతో జీవించు, ఆయన కొరకై జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి. దేవుని సేవను విడనాడకండి. దేవుని సేవలో నిత్యము నిరంతరము కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.